నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని వనపత్త సూత్రం, వనపత్త లేకపోతే వనప్రస్థ అంటే ఒక భిక్షువు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అడవిలో కానీ ఊరిలో కానీ లేదా ఎవరైనా వ్యక్తిని కానీ ఆశ్రయించుకొని ఉండవచ్చునో, ఎటువంటి పరిస్థితులు లేనప్పుడు అడవిలో కానీ ఊరిలో కానీ ఎవరైనా వ్యక్తిని కానీ ఆశ్రయించుకొని ఉండకూడదో ఇందులో భగవానుడు భిక్షువులకి వివరించాడు. అలాగే భౌతికమైన విషయాలకి అంటే మెటీరియల్ థింగ్స్కి భిక్షువులు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని, ఆధ్యాత్మిక ప్రగతికే అంటే ఈ మార్గ ఫలాలు పొందడానికే తన చిత్తాన్ని అటువైపు మళ్లించాలి అని స్పష్టంగా చెప్తాడనమాట. అంటే లౌకిక లాభ సత్కారాల కోసం కాదు, లేకపోతే లౌకిక విషయాల కోసం భిక్షువు పాటుపడకూడదు, అలౌకిక అంటే లోకీయ విషయాల కోసం భిక్షువు పాటుపడాలి అని ఈ సూత్రం వివరంగా చెప్తుంది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఇది ముఖ్యంగా భిక్షువులను ఉద్దేశించి చెప్పిన సూత్రం. అదేవిధంగా గృహస్థులకు కూడా మనకి సాధన చేసేవాళ్ళు ఉంటారు. ధ్యాన సాధన చేసే వాళ్ళకి అనుకూలమైన ప్రదేశంలో ఎందుకు ఉండాలి అనేది ఈ సూత్రం నొక్కి చెప్తుంది అన్నమాట. నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులరా అని సంబోధించాడు. బదంతా అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నారు, భిక్షువులరా, వనప్రస్థ ప్రసంగాన్ని వినిపిస్తాను, మనసుని చక్కపరుచుకొని వినండి అని భగవానుడు అంటాడు. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్పారు, భిక్షువులారా, ఇక్కడ ఒక భిక్షువు ఒకానొక అడవిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ అడవిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలవదు. అంటే మనసు ఎప్పుడు ఎరుకుతోటి ఉండదు, మైండ్ఫుల్నెస్ తోటి ఉండదు, సతితోటి ఉండదు. ఎరుక అన్న, సతి అన్న, మైండ్ఫుల్నెస్ అన్న, జాగరూకత అన్న అన్నీ ఒకటే పదము. అంటే అతనికి ఇంతకుముందు నిలువని ఎరుక నిలవదు. ఇక ఏకాగ్రం కానీ చిత్తం ఏకాగ్రం కాదు, అంటే మనసు ఈ సమాధిని పొందదు, చిత్త ఏకాగ్రత కుదరదు. ఇంకా నశించని చిత్తమలినాలు నశించవు. చిత్తమలినాలు అంటే మనసులోని రాగం, ద్వేషం, మోహం, లోపం, ఈర్ష్య, ఇలా చెడు గుణాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ చిత్తమలినాలు అంటావు. ఇంతకుముందు నశించినటువంటి చిత్తమలినాలు నశించవు. అలాగే పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడదు. అంటే మార్గఫలాలు నిబ్బానం అని చెప్పవచ్చు. అసలైన యోగక్షేమం ఏంటి? నిబ్బానం. ప్రవజితునికి అవసరమైన పరిష్కారాలు ఏంటి? 4 అవసరాలు ఉంటాయి ఒక భిక్షువుకి. ఏంటి? చీవరాలు అంటే వేసుకునే వస్త్రాలు, పిండపాతం అంటే ఆహారం లేదంటే భిక్ష, నివాస స్థలాలు అంటే భిక్షువు ఉపయోగించుకోవడానికి ఉండే కుటీరాలు, వాటిని నివాస స్థలాలు అంటారు. ఇక రోగిపథ్యం, మెడిసిన్, ఇవి అతనికి కష్టం మీద దొరుకుతాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి, నేను ఈ అడవిని ఆశ్రయించుకొని ఉంటున్నాను, నాకు ఈ అడవిలో ఉంటున్నప్పుడు నిలువని ఎరుక నిలవటం లేదు, ఏకాగ్రం కానీ చిత్తం ఏకాగ్రం కావడం లేదు, నశించని చిత్తమలినాలు నశించడం లేదు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు ఏంటవి? చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం.
మందులు కష్టం మీద దొరుకుతున్నాయి అనుకుంటే అప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు రాత్రి భాగంలో కానీ లేకుంటే పగటి భాగంలో అంటే దిన భాగంలో కానీ ఆ అడవి నుండి వెళ్ళిపోవాలి. అక్కడ నివసించకూడదు. అంటే ఒక భిక్షువు అడవిలో నివసిస్తూ ఉన్నాడనుకోండి, అరణ్యంలో నివసించేవారు. అంటే భగవానుడు కొంతమంది అరణ్యంలో నివసించాలి అనుకుంటారు, అటువంటి వాళ్ళని అరణ్యంలో నివసించమని చెప్పారు. కొంతమంది విహారాల్లో నివసించాలి అనుకుంటారు, అటువంటి వాళ్ళని ఓకే విహారంలో కూడా నివసించవచ్చు అని చెప్పాడు. కొంతమంది గ్రామ పరిసరాల్లో నివసించాలి అనుకుంటారు, ఓకే అటువంటి వాళ్ళని గ్రామ పరిసరాల్లో కూడా నివసించవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక అడవిలో ఆశ్రయించుకొని ఒక భిక్షువు ఉంటున్నాడు అనుకోండి, అక్కడ అతడికి ఈ చిత్తం ఏకాగ్రం కావట్లేదు, అంటే సమాధి పొందట్లేదు, ఇంకా మనసులో ఉన్న చిత్త మలినాలు కూడా తొలగిపోవట్లేదు. అటువంటప్పుడు అతడికి ఈ అవసరమయ్యే జీవిత ఆవశ్యకాలు కూడా అంతంత మాత్రంగా దొరుకుతున్నాయి, కష్టం మీద దొరుకుతున్నాయి అంటే కనుక అతడు రాత్రిలోనో పగటిపూటో ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఒకానొక అడవిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ అడవిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలవదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కాదు, నశించని చిత్త మలినాలు నశించవు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడదు. ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు చీవరం, పిండపాతం, నివాసం, రోగిపత్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి, ఏమని? నేను ఈ అడవిని ఆశ్రయించుకొని ఉంటున్నాను, నాకు ఈ అడవిలో ఉంటున్నప్పుడు నిలువని ఎరుక నిలవటం లేదు, ఏకాగ్రం కానీ చిత్తం ఏకాగ్రం కావడం లేదు, నశించని చిత్త మలినాలు నశించడం లేదు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు కూడా చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపత్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు రాత్రి భాగంలో కానీ దిన భాగంలో కానీ ఆ అడవి నుండి వెళ్ళిపోవాలి, అక్కడ నివసించకూడదు. నేను అంటే ఇలా అనుకోవాలి ఆ భిక్షువు, నేను చీవరాల కోసం ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించలేదు, పిండపాతం కోసం ఇంకా సైనాసనాల కోసం, రోగిపత్యం కోసం, మందుల కోసం ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించలేదు. నాకేమో ఈ అడవిని ఆశ్రయించుకొని ఉన్న నిలువని ఎరుక నిలవటం లేదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కావడం లేదు, నశించని చిత్తమలినాలు నశించడం లేదు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని ఆ అడవి నుండి వెళ్ళిపోవాలి, అక్కడ నివసించకూడదు. అంటే అతడి మనసు ఏకాగ్రం కావట్లేదు, చిత్తమలినాలు నశించడం లేదు, కానీ కొంచెం తక్కువ కష్టం మీద అతడికి కావాల్సిన ఆవశ్యకాలు దొరుకుతున్నాయి, చీవరం, పిండపాతం, ఇంకా నివాస స్థలాలు, మెడిసిన్, ఇవి తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అయినా కూడా మనసు ఏకాగ్రం కాకుండా ఉంటే, ధ్యాన సమాధి లభించకుండా ఉంటే ఆ చోటులో ఉండకూడదు. ఎందుకంటే భిక్షువుగా మారింది ఈ లౌకిక విషయాల కోసం కాదు, అంటే చీవరాల కోసమో, పిండపాతం కోసమో, మెడిసిన్ కోసమో, లేకపోతే నివాస స్థలాల కోసమో భిక్షువుగా మారలేదు. భిక్షువుగా మారిన ఉద్దేశం ఏంటి? తన మనసులో ఉన్న చిత్త మలినాలను పోగొట్టుకొని నిబ్బానాన్ని పొందడం కోసం. సో అది జరగనప్పుడు ఈ ఆవశ్యకాలు దొరుకుతూ ఉన్నా కానీ ఆ చోట ఉండకూడదు. అంటే కొంతకాలం ఉండి చూస్తారు, అక్కడ వాళ్ళకి ఈ విషయాలు దొరకట్లేదు అంటే కనుక, అంటే మానసికమైన అభివృద్ధి జరగట్లేదు అంటే కనుక ఆ చోటుని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు, అక్కడ నివసించకూడదు అని. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఒకానొక అడవిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ అడవిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు
అతనికి నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్త మలినాలు నశిస్తాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం అంటే రక్షణ పొందబడుతుంది. ఇంకా ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, ఇంకా రోగి పథ్యం మందులు కష్టంతో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి. ఏమని? నేను ఈ అడవిని ఆశ్రయించుకొని ఉంటున్నాను. నాకు ఈ అడవిలో ఉంటున్నప్పుడు నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్త మలినాలు నశిస్తున్నాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగి పథ్యం మందులు కష్టంతో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా అనుకోవాలి. నేను ఈ చీవరాల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. పిండపాతం కోసమో లేకపోతే శయనాసనాల కోసమో రోగి పథ్యం కోసం మందుల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. నాకు ఈ అడవిని ఆశ్రయించుకొని ఉండగా నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్త మలినాలు నశిస్తున్నాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని అదే అడవిలో ఉండాలి, అక్కడి నుండి పోకూడదు. అంటే ఈ భౌతిక అవసరాలు కొంచెం కష్టం మీద దొరుకుతూ ఉన్నా కానీ మనసు ఏకాగ్రం అవుతుంది. చిత్తమలినాలు కొంచెం కొంచెంగా నశిస్తున్నాయి అంటే గనక ఆ చోటులోనే ఉండాలి, అక్కడి నుండి వెళ్ళిపోకూడదు. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఒకానొక అడవిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ అడవిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగి పథ్యం మందులు తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి. నేను ఈ అడవిని ఆశ్రయించుకొని ఉంటున్నాను. నాకు ఈ అడవిలో ఉన్నప్పుడు నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తున్నాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ఇక ప్రవచితునికి అవసరమైనటువంటి ఈ జీవిత పరిష్కారాలు ఏంటి? చీవరాలు, పిండపాతం, నివాసం, రోగి పథ్యం మందులు తక్కువ కష్టంతో దొరుకుతాయి. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని జీవితమంతా కూడా అదే అడవిలో ఉండాలి, అక్కడి నుండి పోకూడదు. అంటే మనసు ఏకాగ్రం అవుతుంది. అతడికి కావలసిన జీవిత పరిష్కారాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. కొంచెం బాగానే బాగుంది అనుకుంటే కనుక అసలు ఆ అడవి నుంచి పోకూడదు, అక్కడనే నివసించాలి అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు ఇక్కడ ఏదైనా ఊరిని ఆశ్రయించుకొని ఉంటాడు. అంటే ఇంతకుముందు అడవి గురించి మాట్లాడుకున్నాము, ఇక్కడ ఊరి గురించి మాట్లాడుతున్నాం. సేమ్ ఊరిని ఆశ్రయించుకొని ఉంటాడు, లేదా ఏదైనా పట్టణాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు, ఏదైనా నగరాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు, ఏదైనా జనపదాన్ని అంటే గ్రామాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు, లేదా ఎవరైనా వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉండగా అతనికి నిలువని ఎరుక నిలవదు. అంటే వ్యక్తిని ఆశ్రయించుకొని ఉండటం అంటే ఇప్పుడు ఎవరైనా భిక్షువుని ఒక గృహస్థుడు ఆహ్వానించాలి. అంటే బంతే మా గ్రామంలోనో లేకపోతే మా పట్టణంలోనో లేదంటే మా గ్రామ శివారులోనో లేకపోతే అంటే ఆ గృహస్థుడు ఆహ్వానిస్తాడు. లేదంటే ఇక్కడ ఇంకొక విధంగా కూడా ఆలోచించవచ్చు. ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉండటం అంటే
ఒక గురువుని ఆశ్రయించుకొని ఉండటం. అంటే కొత్తగా ప్రవచితుడైన భిక్షువు ఒక సీనియర్ గురువుని ఆశ్రయించుకొని, అంటే సీనియర్ భిక్షువుని ఆశ్రయించుకొని ఉండటం అన్నది కూడా ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉండటం అని కూడా చెప్పవచ్చు. అంటే సాధారణంగా ప్రవజ్య తీసుకున్న తర్వాత, భిక్షువు అయిన తర్వాత కనీసం 5 సంవత్సరాల పాటు ఆ గురువుతో పాటే ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత కూడా కావాలనుకుంటే ఆ గురువుతో పాటే ఉండాలి. ఒకవేళ వేరే చోటికి వెళ్ళాలి అనుకుంటే ఆ గురువు యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. కానీ కనీసం 5 సంవత్సరాల పాటు ఆ గురువు దగ్గర ఉంటూ విషయాలను, ధమ్మ వినయాలను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కనీసంలో కనీసం అన్నమాట. అలా నేర్చుకొని ఎడల అతడు ప్రాపర్గా ధమ్మ వినయాన్ని నేర్చుకోకపోతే, ఆ విషయాలను ఎలా ఆచరించాలో తెలియకపోతే తను ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. అంచేత ఇక్కడ వ్యక్తిని ఆశ్రయించుకొని అంటే ఒక గురువుని, అంటే సీనియర్ భిక్షువుని అయ్యుండొచ్చు, లేకపోతే ఇలా ఒక గ్రామంలోనో, ఒక పట్టణంలోనో, ఒక నగరంలోనో ఉండేటువంటి ఒక గృహస్థుని ఆశ్రయించుకొని, అంటే తనకు కావలసిన ఆవశ్యకాల కోసం గృహస్థుడి మీద ఆధారపడి ఉండవలసి ఉంటుంది. అతడు ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉండగా అతనికి నిలువని ఎరుక నిలవదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కాదు, నశించని చిత్తమలినాలు నశించవు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడదు. ఇక ప్రవజ్జితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, ఇక మందులు కష్టం మీద దొరుకుతాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి, నేను ఇతన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాను, నాకు ఈ అడవిలో ఇతని దగ్గర, అంటే ఊర్లో కానీ లేకపోతే పట్టణంలో కానీ ఇక్కడ వీరిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు నిలువని ఎరుక నిలవటం లేదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కావడం లేదు, నశించని చిత్తమలినాలు నశించడం లేదు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు కష్టం మీద దొరుకుతాయి. అప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు రాత్రి భాగంలోనో లేకపోతే దిన భాగంలో కానీ ఆ వ్యక్తిని అడగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోవాలి, అనుబంధం పెట్టుకోకూడదు. అంటే ఇక్కడ భగవానుడు క్లియర్గా చెప్తున్నాడు, అదేంటంటే భౌతికమైన విషయాల కోసం భిక్షువు ఆరాటపడకూడదు, లౌకిక విషయాల కోసం కాదు, అలౌకిక విషయాలు అంటే మార్గఫలాలు, ఉన్నతమైన స్థితులు పొందడానికి ఏవైతే అనుకూల పరిస్థితులు ఉన్నాయో అటువంటి చోట నివసించాలి. ఒకవేళ ఆ చోట్లో ఉన్నప్పుడు అటువంటివి జరగకపోతే కనుక ఆ చోటుని విడిచి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తిని అడగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోవాలి, అనుబంధం పెట్టుకోకూడదు. అంటే ఉన్నతమైన స్థితుల కోసమే భిక్షువు ప్రయత్నించాలి, మిగతా విషయాలన్నీ కూడా అంత ముఖ్యమైన విషయాలు కాదు. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఎవరైనా వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటాడు, ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలవదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కాదు, నశించని చిత్తమలినాలు నశించవు, అలాగే పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడదు. ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి, నేను ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నాను, నాకు ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నప్పుడు నిలువని ఎరుక నిలవడం లేదు, ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కావటం లేదు, నశించని చిత్తమలినాలు నశించడం లేదు, పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు అంటే చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అంటే భౌతిక విషయాలు దొరుకుతున్నాయి, కానీ మానసిక ఏకాగ్రత దొరకట్లేదు, ఉన్నతమైన స్థితులు దొరకట్లేదు. అంటే గనక అతడు ఇలా ఆలోచించాలి,
నేను చీవరాల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. పిండపాతం కోసం, శయనాసనాల కోసం, రోగిపథ్యం కోసం, మందుల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. నాకేమో ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్న నిలువని ఎరుక నిలవటం లేదు. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం కావటం లేదు. నశించని చిత్తమలినాలు నశించటం లేదు. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడలేదు. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని ఆ వ్యక్తిని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోవాలి. అనుబంధం పెట్టుకోకూడదు. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఒకానొక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కానీ చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు, చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు కష్టంతో దొరుకుతాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి. నేను ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నాను. నాకు ఇక్కడ ఉంటున్నప్పుడు నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తున్నాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ప్రవచితుడికి అవసరమైన జీవిత పరిష్కారాలు, చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు కష్టంతో దొరుకుతాయి. నేను ఇలా అనుకోవాలి ఆ భిక్షువు. నేను చీవరాల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. పిండపాతం కోసం, శయనాసనాల కోసం, రోగిపథ్యం కోసం, మందుల కోసం ఇంటిని వదిలి అణగారికునిగా ప్రవచించలేదు. నేను ఇతన్ని ఆశ్రయించుకొని ఉండగా నిలువని ఎరుక నిలుస్తుంది. ఆ చోటులో ఉన్నప్పుడు ఏకాగ్రం కానీ చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తున్నాయి. అలాగే పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని అతని వద్దే ఉండాలి. అక్కడి నుండి పోకూడదు. ఇంకా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ఒకానొక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటాడు. ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతనికి నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు, చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతాయి. అప్పుడు ఆ భిక్షువు ఇలా వివేచించాలి. ఏమని? నేను ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నాను. ఈ వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నప్పుడు నాకు నిలువని ఎరుక నిలుస్తుంది. ఏకాగ్రం కాని చిత్తం ఏకాగ్రం అవుతుంది. నశించని చిత్తమలినాలు నశిస్తున్నాయి. పొందబడని ఉన్నతమైన యోగక్షేమం పొందబడుతుంది. ఇక ప్రవచితునికి అవసరమైన జీవిత పరిష్కారాలు చీవరాలు, పిండపాతం, నివాసం, రోగిపథ్యం, మందులు తక్కువ కష్టంతో దొరుకుతున్నాయి. అలా అయినప్పుడు భిక్షువులారా, ఆ భిక్షువు దీనిని ఆలోచించుకొని జీవితమంతా అదే వ్యక్తి వద్ద ఉండాలి. అతడు పొమ్మన్న అక్కడి నుండి పోకూడదు. ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అతడికి ఈ లౌకిక విషయాల కన్నా అలౌకిక విషయాలు, సమాధి ఏకాగ్రం కావడం, మార్గఫలాలు పొందడం, అలాగే అతి కష్టం మీద తక్కువ కష్టం మీద ఈ జీవిత ఆవశ్యకాలు దొరుకుతున్నాయి. ఒక భిక్షుకు అవసరమైన వేసుకోవడానికి చీవరాలు, భిక్ష, ఆహారం, మెడిసిన్, నివాస స్థలం. ఇవి కొంచెం కష్టం మీదైనా లేకపోతే కష్టం లేకుండా అయినా దొరుకుతున్నాయి అనుకోండి. అప్పుడు ఆ చోటు నుంచి పొమ్మన్నా కానీ అక్కడి నుండి పోకూడదు. భగవానుడు భిక్షువులకి ఇది చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, భిక్షువు యొక్క లక్ష్యం లౌకిక విషయాల కోసం కాదు. లాభ సత్కారాల కోసమో, విహారాల కోసమో, నివాస స్థలాల కోసమో, చీవరాల కోసమో, లేకపోతే ఈ మెడిసిన్ కోసమో ఇవి లక్ష్యంగా ఉండకూడదు. భిక్షువు యొక్క లక్ష్యం ఏంటి? మనసులో ఉన్న చిత్తమలినాలను నశింపచేసుకొని నిబ్బానాన్ని పొందటం. సో ఈ లక్ష్యంతో ఉండి అతడు ఒక చోటులో అరణ్యంలో కానీ లేకపోతే
గ్రామంలోనో లేకపోతే ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటున్నారనుకోండి. అక్కడ మనసు ఏకాగ్రం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే అతి కష్టం మీద అతనికి కావాల్సిన ఆవశ్యకాలు కూడా దొరుకుతున్నాయంటే ఆ చోటు నుంచి పోకూడదు. ఎందుకంటే మనం ఎంతవరకైతే ఈ మార్గఫలాలు పొందకుండా ఉంటామో ఈ సంసార చక్రం ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. ఈ భవచక్రం నుంచి బయటపడాలి అంటే నిబ్బానాన్ని పొందాలి. అంటే మన మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ భిక్షువుకి ఉండాలి. భిక్షువు అనే కాదు, గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా తనకున్న పరిస్థితులని అవగాహన చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో నా మనసు ఏకాగ్రమవుతుంది, అలాగే ఎక్కువగా ఏకాంతంలో ఉండటానికి ప్రయత్నించాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. ఒక భిక్షువు కానీ లేకపోతే ఒక ధ్యాన సాధకుడు కానీ ఏకాంత నివాసాన్ని అభినందించాలి, దాంట్లో సంతోషించాలి. అది ధ్యానంలో చాలా ముఖ్యమైనది అన్నమాట. అలాగే మిత ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే వినయాన్ని ఆచరించడం అంటే శీలాలను ఆచరించడం కూడా చాలా ముఖ్యం. సో ఈ విధంగా రోజు ఒక్కొక్క అడుగు వేస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము. అందుకని ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కానీ ఒక ధ్యాన సాధకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు మనసు ఏకాగ్రం అవుతుంది అనుకుంటే అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అక్కడ నివసించడానికి ప్రయత్నించాలి. అంటే ఆధ్యాత్మిక ప్రగతి అన్నది ఇక్కడ ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లాభ సత్కారాలు లౌకిక విషయాలు కాదు. అయితే ఒక భిక్షువుని ఎవరైనా ఆహ్వానించాలి అంటే ఒక గ్రామానికో లేకపోతే వాళ్ళు ఉండే చోటో లేకపోతే అంటే ఒక భిక్షువు మ్యాక్సిమం గ్రామాల్లో కన్నా కొంచెం దూరంలో ఉండటం ఉత్తమమైన విషయం. ఎందుకంటే ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, రకరకాల విషయాలు తారసపడుతూ ఉంటాయి. కానీ అరణ్యాల్లో నివసించడం అనేది ఉత్తమమైన విషయం, ఏకాంత నివాసానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఒక వ్యక్తి ఒక భిక్షువుని దగ్గరికి వెళ్ళి మొదట రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మోకాళ్ళ మీద కూర్చొని, బంతే మేము మీ గ్రామానికో లేకపోతే మా గ్రామానికో లేకపోతే మా చోటుకో మిమ్మల్ని ఉండటానికి ఆహ్వానిస్తున్నాం బంతే, మీరు దయచేసి మా యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ అంటే అడగాలి. అలా అడిగినప్పుడు ఆ భిక్షువు తనకి తగిన పరిస్థితిలో ఉంటే అంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఆ చోటుకి వెళ్ళి తన ధ్యాన సాధనను కొనసాగించుకోవాలి. మిగతా అవసరాలు కూడా కొంచెం తక్కువ కష్టంతో దొరుకుతున్నాయంటే కనుక వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ చోటుకి వెళ్ళవలసి ఉంటుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఆ భిక్షువు నివసించాలి, ఈ లౌకిక విషయాల మీద కాదు. ఎందుకంటే ఈ లౌకిక విషయాలు మళ్ళీ ఇంకా మనల్ని సంసారంలో పడేస్తూ ఉంటాయి, భావచక్రం పెరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు ప్రవచనం.